కూడా అంటాడు అసలు రాజ్యాంగమే అంబేద్కర్ రాయలేదు అంటాడు. నేను చూపిస్తా రాజ్యాంగం ఎట్లా రాసిండో ఎందుకు రాసిండో నేను చూపిస్తా. ఒక ఆయన అంటాడు బిఎన్ రావు గారు దీనికి మొత్తం సూత్రకర్త అంటాడు. ఆ బిఎన్ రావు గారు అంబేద్కర్ గురించి ఏం మాట్లాడినో అని చెప్తా. ఎవడో వాడొక్కడే కాదు, అట్లాంటి తలకాయలు చాలా ఉన్నాయి, నీకు ఆడొక్కడే కనబడుతుండు. వాట్ బిఎన్ రావు స్టేటెడ్ అబౌట్ ది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. భారత రాజ్యాంగం యొక్క మొదటి రోజున చర్చ ప్రారంభమైతే అనతి కాలంలోనే అంబేద్కర్ గారికి టైం ఇచ్చాడు బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ అంబేద్కర్ యూ కెన్ స్పీక్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు లేచి నిలబడి సరిగ్గా కోడ్ సరి చేసుకున్నాడు. ఆయన అంటాడు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ది హానరబుల్ ప్రెసిడెంట్ మే కాల్ మీ. ఈ ప్రెసిడెంట్ ఈ రోజు నన్ను మాట్లాడమంటాను నేను అనుకోలే. బికాస్ సో మెనీ సీనియర్స్ ఆర్ దేర్. తలకాయలు చాలా ఉన్నాయి ముందర. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పండిత వల్లభ పంత్, ఇంకా హెచ్జే కామత్, జయాకర్, ఎంతమంది చాలా ఉన్నాయి తలకాయలు ముందర. వాళ్ళు మేము పెద్దోళ్ళం అనుకుంటారు, స్వతంత్రమే మేము తీసుకొచ్చాం అనుకుంటారు. వాళ్ళు మాట్లాడినాక ఎప్పుడో వస్తుంది అనుకున్నాడు అంబేద్కర్ గారు. కానీ వాళ్ళలో చర్చ చూస్తే ఉత్తదే బసే వనికి లేదు, ఒక్కని మాట్లాడరాట్లే. ఈ రాజేంద్ర ప్రసాద్ చూసి అంబేద్కర్ గారు నువ్వు అన్న మాట్లాడవా అన్నాడు. అంబేద్కర్ గారి నుంచి ఒక మాట చెప్తా. ఒకరోజు ఇట్లే రిజర్వేషన్ల మీద చర్చ వచ్చింది. ఎక్కడ అప్పుడున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం మనం దాన్ని, రాజ్యాంగ పరిషత్తులో చర్చ వస్తే అంబేద్కర్ లేచి మాట్లాడుతుంటే వల్లభాయ్ పటేలే దయా దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటి నేను వచ్చింది దానికోసం కదా ఇళ్ళకు. వై ఐ కేమ్ టు ది అసెంబ్లీ, ఈ పార్లమెంట్కి ఎందుకు వచ్చినా నేను? టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. నా ప్రజల కోసం వచ్చినా కదా, అవే మాట్లాడుతూ అంటే ఏంది? నో అవి మాట్లాడితే మెరిట్ దెబ్బతింటుంది అన్నాడు. అంబేద్కర్ గారు వెంటనే లేచి కింద పడేసి మీకు మీ సభకు ఒక నమస్కారం, నేను రేపు నుంచి రాటేనని వెళ్ళిపోయాడు. వాకౌట్. రెండో రోజు సప్పగుంది సభ, మూడో రోజు మళ్ళా సభ పడింది, నాలుగో రోజు అసలు గొంతే లేదు. అప్పుడు దేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఈ సోకాళ్ళు దొంగనాకులకు చెప్పండి ఈ మాట, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటే చెప్పండి. ఎక్కడికాంచి ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకొని సాధారణ సభ్యుడి దాకా అంబేద్కర్ గారి ఇంటికి పోయి అయ్యా నువ్వు లేకపోతే అసెంబ్లీ పార్లమెంటు మూగబోయింది. దెర్ ఈజ్ నో సిల్వర్ టాంగ్ ఇన్ అవర్ పార్లమెంట్ టు లిసన్. తాత గొంతెత్తి గర్జించినా ఆ పార్లమెంట్లో. అందుకు మన సగర్వంగా ఆయన అంబేద్కరిస్టులు అని చెప్పుకోవాలి. అందుకు నువ్వేం పెట్టాలనుకుంటున్నావు పెట్టు, కానీ నువ్వు పార్లమెంట్కి రమ్మన్నావు. నువ్వు రాజ్యాంగంలో ఏమి రాయాలనుకుంటున్నావో అది రాయు, మేము అడ్డు చెప్పాము. ఇప్పటికి తప్పయింది, నువ్వు లేకపోతే అది నడిచేటట్టు లేదు, నువ్వు 100% రావాల్సింది అంటే అప్పుడు ఆయన వచ్చి భారత రాజ్యాంగంలో నీ జాతి గౌరవానికి కావలసిన ప్రతి అంశాన్ని పొందుపరిచాడు. అందుకు రాజ్యాంగాన్ని గెలిపించుకోవాలా.